ఫ్రెండ్స్, ఒక దశలో సముద్రంలో అనేక వాటర్ టన్నెల్స్ దొరికాయి. ఇలా దొరికిన టన్నెల్స్లో అనేక టూమ్స్ కూడా ఉన్నాయి. అవి భగవంతుని టూమ్స్ అని ప్రజల నమ్మకం. ఇలాంటివన్నీ ఇంతకాలం పాటు రహస్యంగానే ఉండిపోయాయి. అలాగని ఇలాంటి వార్తలు మొదలు కాదు, చివర కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి విషయాలు బయటకు రావటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయటం మామూలే. ఇలాంటి మిస్టీరియస్ ఆర్కియాలజికల్ డిస్కవరీస్తో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 9, ద అసోరెస్ట్ షెఫ్ట్. ఇది ఈజిప్ట్లోని గాజాలో ఉంది. ఇది పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉంది. పూర్తిగా నీళ్లతో నిండి ఉంది. చాలా కాలం పాటు దీని గురించి ఎవరూ తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. 1945లో ఒక టూరిస్ట్ గైడ్ ఈ నీళ్లలోకి వెళ్ళి ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని వెతికాడు. కానీ ఎటువంటి సమాచారం దొరకకుండానే వెనక్కొచ్చాడు. లోపల చాలా లోతైన స్విమ్మింగ్ పూల్ ఉంది. దాంట్లోకి ఎవరూ వెళ్లాలనుకోరు అని చెప్పాడు. ఈ టన్నెల్ దారి నేరుగా గ్రేట్ పిరమిడ్ని చేరుకుంటుందనేది కొంతమంది అభిప్రాయం. అనేక రకాల ప్రచారాలు, పుకార్ల తర్వాత 1999లో జహీ అవాస్ వెళ్లి చూసి ఆ టన్నెల్కి ది అసోరెస్ట్ షెఫ్ట్ అని పేరు పెట్టాడు. ఇందులో అనేక ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి 50 అడుగుల లోపలికి వెళ్తుందనే విషయం తెలుసుకున్నారు. ఇక్కడ నుండి 5 శవపేటికల్ని బయటికి తీసుకొచ్చారు. ఇంకా 2 ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఈ టన్నెల్ 600 BC కాలంలో నిర్మించిందని చరిత్రకారుల అంచనా. కానీ ఈ టన్నెల్ 600 BC కాలం నాటికంటే పురాతనమైందని మరికొంతమంది అభిప్రాయం. ఇక్కడ నీటి మట్టం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అక్కడ దొరికిన విగ్రహాల్లో ఒకటి ఒసిరిస్గా పిలిచే భగవంతుడిది కావటం విశేషం. నెంబర్ 8, లేడీ డై. షిన్ జుఐ అనే మహిళ ఒక మంచి మనిషి. ఈ మహిళ హాన్ డైనస్టీలో ఉండేది. 2000 సంవత్సరాలకు పూర్వం ఈమె జీవించిన కాలం. చాలా విలాసవంతంగానూ బతికింది. ఈమె సమాధిని దాదాపు 2000 సంవత్సరాల వరకు ఎవరూ చూడలేదు, తాకలేదు. కానీ కార్మికులు ఈ శవపేటికను 50 అడుగుల లోతు నుండి వెలికితీశారు. పెట్టెను తెరిచి చూసిన వారు చాలా ఆశ్చర్యపోయారు. కారణం, ఆమె చర్మం, వెంట్రుకలు చాలా భాగం సురక్షితంగా ఉన్నాయి. ఇంతకాలం పాటు ఈమె భౌతిక కాయం ఎలా సురక్షితంగా ఉంది అనే విషయం ఒక రహస్యమే. 7 పెట్టెలు ఒకదాంట్లో ఒకటి పెట్టి చివరి పెట్టెలో షిన్ జుఐని భద్రంగా పెట్టారు. ఈ పెట్టెలో ఇప్పటికీ కనిపెట్టలేని ఒక లిక్విడ్ ఉంది. 2000 సంవత్సరాల పాటు బాడీని, ఆర్గాన్స్ని భద్రంగా ఉంచిన ఆ లిక్విడ్ ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. నెంబర్ 7, ద డిజపియరెన్స్ ఆఫ్ వాల్టర్ కోలిన్స్. కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్కు చెందిన విషయం అది. అక్కడ ఒక అబ్బాయి సినిమా చూడడానికి వెళ్ళి మాయమైపోయాడు. పోలీసులకు ఆ అబ్బాయి ఆచూకీ తెలుసుకునే క్రమంలో ఇంకో అబ్బాయి కూడా మాయమైపోయాడని తెలిసింది. కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఒక బాబును పట్టుకొని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి తనకి తాను ఆర్థర్ కెంట్ అని చెప్పుకున్నాడు. తన తండ్రి తనని కిడ్నాప్ చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పాడు. ఈ అబ్బాయి ఫోటోని వాల్టర్ తల్లికి పంపించారు. ఆవిడ వెంటనే ఈ అబ్బాయి తమ అబ్బాయి కాదని చెప్పేసింది. కానీ పోలీసులు ఈ అబ్బాయి మీ అబ్బాయే అని బలవంతంగా ఒప్పించారు. ఆ మహిళ ఆ పిల్లాన్ని పెంచి పోషించి పెద్ద చేసింది. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి తప్పిపోయిన 2 పిల్లల్ని ఎవరు చంపారో తనకు తెలుసు అని చెప్పాడు. ఎక్కడ పూడ్చిపెట్టాడో కూడా తెలుసన్నాడు. వెంటనే అక్కడ తవ్వకాలు చేశారు. అక్కడ 2 పిల్లల అస్థిపంజరాలు దొరికాయి. వీటిని చూశాక వాల్టర్ తప్పిపోలేదు, అతన్ని హత్య చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. సో వాల్టర్ తల్లి దగ్గర పెరుగుతున్న బాబు మరొక పిల్లాడని తెలిసిపోయింది. నెంబర్ 6, మిస్టరీ ఆఫ్ ద రేరెస్ట్ మోటార్ సైకిల్ ఆన్ ద ఎర్త్. 1966 నాటి మాట. ఒక కార్మికుడు షికాగోలోని ఒక భవంతిలో రెనోవేషన్ పనులు చేస్తూ ఉన్నాడు. ఆ గోడ వెనుక అతనికి ఒక మోటార్ సైకిల్ దొరికింది. అది అమెరికన్ క్లాసికల్ మోటార్ సైకిల్. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ మోటార్ సైకిల్ అక్కడికి ఎలా వచ్చింది అన్నదే అసలు సందేహం. విషయం ఏంటంటే 1916 నుండి కూడా ఈ మోటార్ సైకిల్ ఈ గోడ వెనకాలే ఉంది. ఆ ఇంటి యజమాని చెప్పిన మాట ఏంటంటే తన కొడుకు చిన్నప్పుడు ఒకసారి ఒక బైక్ దొంగతనం చేశాడు, కానీ అది ఎక్కడుందో ఇప్పటి వరకు తెలీదు అన్నాడు. అయితే తన కొడుకు చేసిన తప్పుకు శిక్షగా అతన్ని ఆర్మీలోకి పంపాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో కొడుకు చనిపోయాడు. ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రపంచంలో అందుబాటులో ఉన్న అరుదైన మోటార్ సైకిల్ అని చెప్పాలి. ఇలాంటి వాహనాలు ఇప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా నడపడానికి అనువుగా ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ గురించి 1907లో ఒక మ్యాగజైన్లో ప్రచురించారు. ఇప్పుడు ఈ వాహనాన్ని నార్త్ కెరోలినాలోని ఒక మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. నెంబర్ 5, బెర్మజా ఐస్లాండ్. 16 నుండి 20 శతాబ్దం మధ్యకాలంలో మెక్సికో తన దేశ పటాల్లో ఒక ద్వీపాన్ని మ్యాప్ చేశారు. ఈ ప్రాంతం యుకాటన్ పెనిన్సులాలోని ఉత్తర సముద్ర తీర ప్రాంతంలో ఉంది.
మొదటిసారి ఈ ప్రాంతాన్ని 1539లో కనుక్కున్నారు. అయితే 1997లో ఈ ప్రాంతాన్ని మ్యాప్ నుండి తొలగించారు. 2008లో మ్యాప్ తిరిగి కనిపించడం మొదలైంది. ఒక ద్వీపం 4 శతాబ్దాల పాటు కనిపించాక ఎలా మాయమైంది అనేది అందరూ లేవనెత్తిన ప్రశ్న. నేషనల్ ఆటోనామస్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాంతం గురించి అధ్యయనం చేసింది. అయితే ఈ ప్రాంతంలోని నీటిపైన భారీ మొత్తంలో చమురు పదార్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని అమెరికా ఆక్రమించుకోవాలని ప్రయత్నించిందని కొంతమంది శాస్త్రవేత్తల సమాధానం. సముద్ర నీటి మట్టం పెరిగి ఈ ప్రాంతం మునిగిపోయి ఉంటుందనేది మరో శాస్త్రవేత్తల బృందం అభిప్రాయం. కానీ అసలు కారణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 4, టైటాన్ రాక్. 1680 కంటే ముందు విచిత్రమైన కొన్ని గోడలు చూశారు. వాటి మీద విచిత్రమైన బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఆ విచిత్రమైన బొమ్మల అర్థం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. జాన్ డాంఫోర్డ్ అనే వ్యక్తి నేటివ్ అమెరికన్స్ వీటిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొద్దిమంది ఇది నార్త్ అమెరికా వాళ్ళు చేసిన పని అంటారు. ఇది ఏలియన్స్ చేసిన పని అని చాలా ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ బొమ్మలకి అర్థం ఏంటో, అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయో మాత్రం ఎవరికీ తెలియలేదు. ఇప్పటికీ ప్రపంచంలో రహస్యంగా మిగిలిన విషయాల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 3, డాన్సింగ్ ప్లేగ్. 1518లో ఫ్రాన్స్లోని స్ట్రాస్బో ఆస్లెస్ ప్రాంతానికి సంబంధించిన విషయం. 1518 మధ్య భాగంలో నగరంలోని ప్రజలంతా అకస్మాత్తుగా డాన్స్ చేయటం మొదలుపెట్టారు. మిసెస్ ట్రోఫా అందరికంటే ముందు ఇలా నాట్యం చేయటం మొదలుపెట్టింది. తనతో పాటు 400 మంది కంట్రోల్ తప్పి డాన్స్ చేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వల్ల వారు పేషెంట్లుగా మారారు. కానీ డాన్స్ మాత్రం ఆపలేదు. వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించేందుకు ప్రయత్నించిన డాక్టర్లకు కూడా అసలు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చివరికి తేల్చిందేంటంటే ఇది డాన్సింగ్ ప్లేగ్ అని. ఇలాంటి ప్లేగు వ్యాధి రావటం ప్రపంచంలో ఇదే మొదటిసారని చెప్పారు. నెంబర్ 2, ఎంవి జోయిటా. 69 అడుగుల పొడుగుతో ఉన్న ఈ బోట్ని 1931లో రూపొందించారు. మొదట్లో చాలా విలాసవంతమైన వేడుకల కోసం దీన్ని ఉపయోగించేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ షిప్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దీన్ని ట్రేడింగ్ మరియు షిప్పింగ్ కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. 1951లో ఒకరోజు సమోవా నుండి టొకెలు అనే ప్రాంతానికి వెళుతున్న సమయంలో 16 మంది క్రూ సిబ్బంది, 9 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఈ షిప్లో చందనం కలపను, చమురు నూనెలను తీసుకెళ్తున్నారు. అకస్మాత్తుగా సిగ్నల్ అందకుండా ఇది మాయమైపోయింది. ఎలాంటి సమాచారం లేకుండా కనిపించకుండా పోయింది. కొద్ది రోజుల అన్వేషణ తర్వాత ఆ షిప్ మునిగిపోయి పైభాగం మాత్రమే తేలుతూ కనిపించింది. అసలు విషయం ఏంటంటే ఈ షిప్కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ప్రయాణికులు, సిబ్బంది మాత్రం ఏమయ్యారనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 1, ఆస్ట్రేలియా మిస్సింగ్ ప్రైమ్ మినిస్టర్. ఇది 1967వ సంవత్సరంలో జరిగిన ఘటన. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ ప్రధానమంత్రి అయ్యాక సరిగ్గా ఏడాదికి ఈ సంఘటన జరిగింది. హెరాల్డ్ ఎడ్వర్డ్ హోల్ట్ ఒకరోజు అకస్మాత్తుగా మాయమైపోయారు. ఎవరైనా సాధారణ వ్యక్తులు కనిపించకుండా పోతే అంత ముఖ్యమైన వార్త ఏం కాదు. కానీ ఒక దేశ ప్రధాని అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ఆశ్చర్యమే కదా. చెవరెట్ బీచ్లో స్విమ్మింగ్ చేస్తూ ఫిషింగ్ చేస్తూ ఉన్నాడు. కాలు జారిపోయి నీళ్లలో మునిగిపోయాడు. మునిగాక కూడా ఎలాంటి శబ్దం చేయలేదు. ఇతన్ని వెతకడం అనే ప్రాసెస్ ఆస్ట్రేలియాలోని అతిపెద్ద సెర్చింగ్ మిషన్ లాగా సాగింది. ఎంత వెతికినా కూడా ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరికి 2005లో చనిపోయినట్టుగా నిర్ధారించారు. కొద్దిమంది ఇది ఆగంతకుల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా అతని మృతదేహం కూడా కనీసం దొరకలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.